అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడప జిల్లా రైతాంగం అంతా కూడా భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో కడప జిల్లా రైతాంగ సమస్యల మీద నిరసన ప్రదర్శన చేయడానికి బయలుదేరాము. ముఖ్యంగా రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే 90,000 ఎకరాలకు తాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. దానివల్ల ఇది గత 5 దశాబ్దాల నుంచి కూడా చేస్తామని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ ఎవరూ దాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రైతాంగం రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో సమస్య ఏంటంటే 3 సంవత్సరాల కిందట రాజోలి బాధితుల 5 గ్రామాల ప్రజల యొక్క భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది, రెడ్ లైన్లో. దానివల్ల ఆ రైతులు భూములు అమ్ముకోనీకి లేదు, కొన్నీకి లేదు. తర్వాత దాన్ని పెట్టుబడి పెట్టి పండించుకుందాం అనుకుంటే ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు మునిగిపోతాయో తెలియదు అని పెట్టుబడి పెట్టలేని స్థితి, వారి దగ్గర పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బు లేని స్థితి. ఈ పరిస్థితుల్లో చాలా అవస్థలు పడుతున్నటువంటి రైతులు పిల్లలకు పెళ్లిళ్ళ కోసం కానీ చదువుల కోసం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి వెంటనే పరిహారం ఇవ్వాలనేది ఒకటి. తర్వాత మన జిల్లాలో కూడా ఉల్లి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉల్లి పంట ఈసారి లక్షల పెట్టుబడి పెట్టి చేసినప్పటికీ కనీసం 50% పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితుల్లో రైతులు అధ్వాన స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కర్నూలు జిల్లా వారికి 50,000 హెక్టార్కి ఇస్తామన్నారు. అదేవిధంగా కడప జిల్లా వారికి, మిగతా జిల్లాలకు కూడా అన్నిటికీ కూడా 50,000 హెక్టార్కి ఉల్లి రైతు అనే వారికి రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలనే కోరిక. ముఖ్యంగా కడప జిల్లాలో ఉల్లి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే వాళ్ళ వరి పంట స్టార్ట్ అయిపోయి పంట కోతకు వచ్చింది. దురదృష్టం ఏంటంటే 2,000 చిల్లర ఎంఎస్పీ ఉంటే కేవలం 1,100కు 1,200కు వ్యాపారస్తులు రైతులు దోచుకునే పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే నివారించాలంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళ కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కుందు నీటి వల్ల తర్వాత అధిక వర్షాల వల్ల వంకలు వాగులు పొల్లి రైతులు ఖరీఫ్ పంటలు చాలా నష్టం జరిగింది. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి పరిహారం ఇవ్వాలని, అలాగే 3 సంవత్సరాల నుంచి సరైనటువంటి పద్ధతిలో క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంత ఇచ్చింది, కానీ 1 సంవత్సరానికి, మిగతా 2 సంవత్సరాలకు, తర్వాత 1 సంవత్సరంలో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. కనీసం ఈ సమయంలో ఇస్తే రైతులకు పెట్టుబడికి పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. ఈ సమస్యలన్నింటి మీద కడపలో ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ హాల్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము. అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజోలి ప్రాజెక్టు గురించి మన శాసనసభ్యులు, మన నాయకులు ఏ పార్టీ అనే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కోరుతున్నారు, కానీ అసెంబ్లీలో చర్చిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇవాళ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.